రోడ్డు మీద ధర్నాకి దిగారు ఆ రోజున. అప్పట్లో నడిచింది అది. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండాలి. ఇవాళ రేపు 13వ తారీఖు వస్తాడు, అతనికి 20వ తారీఖు దర్శనం వచ్చింది అనుకోండి, ఆ పక్కన ఏ చంద్రగిరో ఏ తిరుపతోడో అయితే గనక తర్వాత వద్దాంలే అని వెళ్తారు. ఆ పక్కన నెల్లూరు కడప వరకు. అదే శ్రీకాకుళం వాళ్ళు లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు లేదు బెజవాడ కర్ణాటక ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సమస్య అదే, వీళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి. ఇవి ఆలోచించాలి మనం, ఆలోచించి ఇట్లిట్లాగా వీళ్ళకైతే ఇట్లా సొల్యూషన్, వీళ్ళకైతే ఇట్లా సొల్యూషన్. ఇప్పుడు ఇదేమైపోతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పదవి కిరీటం కాదు, ముళ్ళ కిరీటం, గుర్తుపెట్టుకోవాలి. అది అధికారం కాదు, బాధ్యత. అహంకారం కాదు, సేవ. ఆ సేవాభావం పాలక మండలిలో ఉండాలా, అధికారుల్లో ఉండాలి. నేను శ్రీవారి సేవకుణ్ణి అనుకోవాలి కానీ శ్రీవారికి సంబంధించి నేను సంరక్షిస్తున్నాను కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. భక్తుడికి సక్రమంగా సేవలు అందించిన వాళ్ళకి భగవంతుడు సరైనటువంటి అవకాశం ఇస్తాడు. భక్తుడు అనేటటువంటి వాళ్ళకి, ఎందుకంటే నేను చూస్తాను, నాకు అంటే నేను రియల్